హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరిలోని శ్రీ జగన్నాథ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది చార్ధామ్ యాత్రలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం కేవలం దాని నిర్మాణ వైభవానికే కాకుండా దాని వెనుక ఉన్న అనేక రహస్యాలు, ఆచారాలు, ముఖ్యంగా బ్రహ్మపార్థం అనే నిగూఢ వస్తువుతో ముడిపడి ఉంది. బ్రహ్మపార్థం అనేది జగన్నాథ స్వామి విగ్రహంలో అంతర్భాగంగా ఉండే ఒక పవిత్రమైన వస్తువు. దీని చరిత్ర, స్వభావం దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. జర అనే ఒక బోయవాడు శ్రీకృష్ణుడి కాళ్ళు చూసి జింక అని పొరపడి బాణాన్ని సంధిస్తాడు. తన బాణం శ్రీకృష్ణ పరమాత్మునికి తగిలిందని తెలుసుకున్న జర తీవ్ర శోకానికి గురవుతాడు. అది తన తప్పిదం కాదని, పూర్వజన్మలో వాలి సుగ్రీవుల యుద్ధ ఫలితమని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతలోనే రక్తం మడుగులో పడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు చూసి తీవ్ర శోకానికి గురవుతాడు. తన అవతారం చాలించిన వెంటనే తన దేహానికి దహన సంస్కారాలు చేయాలని అర్జునునికి శ్రీకృష్ణుడు చెబుతాడు. అంతటితో ఆ శ్రీకృష్ణుని అవతారం ముగుస్తుంది. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు పరమాత్ముని దేహాన్ని అర్జునుడు దాహనం చేస్తాడు. శరీరమంతా కాలి బూడిదవుతుంది, కానీ శ్రీకృష్ణుని హృదయం మాత్రం దహనం కాదు. అది నీలిరంగులో ప్రకాశవంతైన ఒక మణిలా కనిపిస్తుంది. దానిని ఇప్పుడు పిలువడే బ్రహ్మపార్థం అని కూడా అంటారు. ఆ హృదయాన్ని ఏం చేయాలో తెలియని అర్జునునికి శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి ఒక వేప దుంగకి ఆ హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలివేయమని చెప్తాడు. అలా ద్వారక సముద్రంలో మొదలైన శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరి నగరానికి చేరుకుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మునిపై బాణం సంధించిన జర విశ్వబసు అనే పేరుతో పూరి నగరం ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు. పూరికి చేరుకున్న శ్రీకృష్ణుని హృదయం విశ్వబసుకు దొరుకుతుంది. ఆ హృదయాన్ని అడవిలో తనకు మాత్రమే తెలిసిన చోట భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు విశ్వబసు. తన వల్లే జగన్నాథుని విగ్రహాలు సగంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రద్యుమ్నుడికి బ్రహ్మపార్థం విశ్వవసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు. దానిని తీసుకువచ్చి జగన్నాథుడి విగ్రహాల చిత్రంలో చేరుద్దాం అనుకుంటాడు. విశ్వవసు కూతురుని పెళ్లి చేసుకోమని ఇంద్రద్యుమ్నుడు తన అనుచరుణ్ణి పంపిస్తాడు. తన కూతురుతో వివాహం జరిగిన తర్వాత విశ్వవసు తన అల్లుడి కళ్ళకు గంతలు కట్టి అడవి మార్గంలో తీసుకువెళ్లి ఒక గుహలో ఆ బ్రహ్మపార్థాన్ని చూపిస్తాడు. అది చూసిన అనుచరుడు ఇంద్రద్యుమ్నుడికి ఈ వార్తను చేరవేస్తాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు తన సైన్యంతో విశ్వవసు పాలిస్తున్న రాజ్యానికి బయలుదేరతాడు. ఇంద్రద్యుమ్నుడు విశ్వవసు కలిసి ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్తారు. రాజాజ్ఞ మేరకు విశ్వవసు గుహ దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడబోతే అక్కడ ఆ బ్రహ్మపార్థం కనబడదు. అది కేవలం విశ్వవసుకు మాత్రమే కనిపిస్తోంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రద్యుమ్నుడికి కనిపించి విశ్వవసు మాత్రమే ఆ బ్రహ్మపార్థాన్ని చూడగలడు, ఆ బ్రహ్మపార్థాన్ని నా చెంతకు చేర్చగలడు అని చెప్తాడు. అలా ఆ బ్రహ్మపార్థం పూరి జగన్నాథుడి ఆలయాన్ని చేరింది. ప్రతి 12 నుంచి 13 సంవత్సరాలకి నవకళేవరోత్సవం జరుగుతుంది. అంటే జగన్నాథుడి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలు తయారు చేస్తారు. ఈ ఉత్సవం జరిగేటప్పుడు ఈ బ్రహ్మపార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒళ్లంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తారు. ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న ఆ బ్రహ్మపార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు. బ్రహ్మపార్థం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఈ మార్పిడి ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతుంది. బ్రహ్మపార్థాన్ని మార్చే సమయంలో దైవాధిపతుల కళ్ళకు గంతలు కడతారు. వారి చేతులకు వస్త్రం చుడతారు. బయటి ప్రపంచం నుంచి ఎటువంటి కాంతి కూడా ఆలయంలోకి ప్రవేశించకుండా దేవాలయం మొత్తం చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం బ్రహ్మపార్థాన్ని ఎవరూ చూడకూడదనే విశ్వాసం. బ్రహ్మపార్థం శ్రీకృష్ణుడి గుండె చప్పుడును కలిగి ఉంటుందని, దాన్ని చూసిన వారికి ప్రమాదం జరుగుతుందని ఒక నమ్మకం. బ్రహ్మపార్థం నిజానికి ఒక మణిలా ఉంటుందని, అది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుందని కొందరు విశ్వసిస్తారు. మరికొందరు ఇది ఏదో ఒక రకమైన పవిత్రమైన మూలిక లేదా వస్తువు కావచ్చని భావిస్తారు. ఈ నిగూఢత, అంతుచిక్కని స్వభావం కారణంగానే బ్రహ్మపార్థం మరింత ఆధ్యాత్మిక ఆకర్షణను సంతరించుకుంది. ఇది భక్తులకు దైవం సృష్టిలో ఇంకా సజీవంగా ఉన్నాడని, వారి భక్తికి దైవం ప్రతిస్పందిస్తున్నాడని సూచిస్తుందని కొందరు నమ్ముతారు. పూరి జగన్నాథ దేవాలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, నిగూఢ రహస్యాలకు ప్రతీక. బ్రహ్మపార్థం అనేది ఈ ఆలయం యొక్క ఆధ్యాత్మిక కేంద్ర బిందువు. అది ఒక అంతుచిక్కని వస్తువుగా మిగిలిపోయినప్పటికీ భక్తులకు అది దైవత్వానికి, విశ్వాసానికి, నిరీక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి నవకళేవరం వేడుక బ్రహ్మపార్థం యొక్క నిరంతర ఉనికిని, జగన్నాథుడి లీలను మరోసారి గుర్తు చేస్తుంది. భక్తులలో అచంచలమైన విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రహస్యం, ఈ పవిత్రత పూరి జగన్నాథ దేవాలయానికి మరింత మహిమను, అద్భుతమైన ఆకర్షణను చేకూరుస్తుంది.